గడుసు అల్లుడు. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. గోపాలపురం గ్రామంలో ఉండే గౌరీకి పట్నంలో ఉద్యోగం చేస్తున్న గిరితో కొత్తగా పెళ్ళయింది. గౌరీ తల్లి కాంతమ్మ మహా ఖర్చు మనిషి. అక్కర్లేని వస్తువులు కూడా బోలెడు ఖర్చు పెట్టేసి కొనుక్కొని దాచుకోవటం ఆమెకు అలవాటు. భర్త భుజంగం ఆమెకు ఎన్ని విధాలుగానో చెప్పి చూశాడు. ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు. పైపెచ్చు ఆమె చాలా పనులు భర్తకు తెలియకుండా చేస్తూ ఉండేది. గౌరిని కాపురానికి పంపిస్తూ కాంతమ్మ, ఒసేయ్ వెర్రిమొహంలాగా ప్రతిదీ మొగుడితో మొరపెట్టుకోకు. ఆడవాళ్లను అడ్డుకోవటమే పనిగా పెట్టుకుంటారు వాళ్ళు. అందుకే మనం చాలా పనులు మగాళ్ళ చెవిన వేయకుండా చేసుకుంటూ పోతూ ఉండాలి అంటూ కూతురుకు నూరిపోసింది. తరువాత ఆమె సామాను లెక్క చూస్తున్న గిరితో, చూడల్లుడు, మీ మామకు ఒక అచ్చటాముచ్చటా తెలియదు. పెళ్ళైన రోజు నుంచి అత్తరు తెమ్మని పోరు పెడుతున్నాను. ఈనాటికి తేలేదు. పట్నంలోని దుకాణాల్లో రకరకాల అత్తరులు దొరుకుతాయట. పండక్కి వచ్చేటప్పుడు గులాబీ అత్తరు తీసుకురా అని అన్నది. అందుకు గౌరీ కల్పించుకొని, అడిగింది తీసుకురాని భర్తతో మా అమ్మ కాబట్టి ఇన్నాళ్ళు కాపురం చేయగలిగింది. ఇటువంటి కాపురం పగవాళ్ళకు కూడా వద్దు అన్నది పైట చెంగుతో కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. ఇంతలో గౌరీ తండ్రి భుజంగం గదిలోకి రావటంతో ఆ ప్రసంగం కట్టిపెట్టారు తల్లి కూతుర్లిద్దరూ. గౌరీ కాపురానికి వచ్చిన రోజు నుంచి అరువు మీద రకరకాల చీరలు, పాత్రలు, ఇంటి అలంకరణ సామాగ్రి కొనటం ఆరంభించింది. ఇప్పుడు ఈ దండగ ఖర్చు ఎందుకు చెప్పు, మనకు వాటి అవసరం లేదు కదా అని భార్యకు నచ్చజెప్పాలని చూశాడు గిరి. మా అమ్మలాగా నేను సత్యకాలపు దాన్ని కాదు, భర్తకు భయపడుతూ బ్రతకటానికి. మా అమ్మ మాట వేదవాక్కు నాకు అన్నది గౌరీ. దీపావళి పండగ దగ్గర పడింది. రేపే మన ప్రయాణం. అమ్మ తీసుకురమ్మన్న గులాబీ అత్తరు సాయంత్రం తీసుకురా అన్నది గౌరీ భర్తతో. ఆ సాయంత్రం బాగా చీకటి పడినా గిరి జాడలేదు. గౌరీ కంగారు పడసాగింది. బాగా పొద్దుపోయి తూలుతూ వచ్చి కుర్చీలో కూలబడ్డాడు గిరి. ఏమిటలా ఉన్నావు, ఏం జరిగింది అని ఆతృతగా అడిగింది గౌరీ. గిరి పెద్దగా నిట్టూర్చి ఆయాసపడుతూ, హ హ ఏం చెప్పను, అత్తగారు తెమ్మన్న అత్తరు నిలువునా కొంప ముంచింది. ఆ గులాబీ అత్తరుందే, అది మీ అమ్మ వాళ్ళ వయసు రోజుల్లో మాటేమో కాని ఇప్పుడు రాసుకోవటం పాతకాలపు పద్ధతట. అందువల్ల ఏ దుకాణాల్లోనూ దొరకలేదు. చివరకు ఒక చెట్టు కింద అద్దాల పెట్టెలో అత్తరు సీసాలు పెట్టుకొని కూర్చున్నవాడి దగ్గర అది కనపడింది. కోర మీసాలు, గిరజాల జుట్టువాడు. దొంగ వెధవను చూస్తూనే గ్రహించలేకపోయాను. ఇదిగో గులాబీ అత్తరు అంటూ ఏదో వాసన చూపించాడు. అంతే, మళ్ళీ స్పృహ వచ్చేసరికి వాడు లేడు. ఎదురుగా చెట్టు మాత్రం ఉంది అని అన్నాడు. ఇందుకు గౌరీ దిగులుగా, అయ్యో, మరిప్పుడా గులాబీ అత్తరు ఎక్కడ దొరికెట్టు అని అన్నది. దాని సంగతేమోలే కాని దేవుడికెరుక. ముందు ఈ సాయంత్రమే కచ్చేరీలో పుచ్చుకున్న జీతం డబ్బు 1000 రూపాయల సంగతేమిటి? మీ ఇంటికి వెళ్ళాక నష్టపోయిన ఈ 1000 రూపాయలు మీ అమ్మ దగ్గర వసూలు చెయ్యి, తెలిసిందా? అలా కాకపోతే పండగయ్యాక పట్నానికి తిరిగొచ్చేది నేనొక్కణ్ణే అన్నాడు గిరి కోపంగా. గౌరీ భయపడిపోయింది. భర్తను అంత కోపంలో చూడటం ఆమెకు అదే మొదటిసారి. బాడుగ బండిలో పుట్టిల్లు చేరాక గౌరీ తల్లిని పెరట్లోని బాదం చెట్టు కిందకి తీసుకెళ్ళి, అదేదో గులాబీ అత్తరో మల్లెపూలత్తరో నా కాపురం చెరిచేలా ఉందే అమ్మ అంటూ జరిగిందంతా చెప్పి, ఆ 1000 రూపాయలు నువ్విస్తేనే ఆయన నన్ను పట్నం తీసుకెళ్తాడు అని అన్నది. కాంతమ్మ ఇందుకు నిర్ఘాంతపోయి, ఎవడో చెట్టు కింద చోరీ వెధవ దాక్కున్నాడని, దోచుకున్నాడని నేను నష్టపరిహారం చెల్లించాలా? ఇది మరీ బావుంది అంటూ దీర్ఘాలు తీసింది. నీకోసం అత్తరు కొనబట్టే కదా ఈ అనర్థం జరిగింది. నువ్వు డబ్బివ్వకపోతే శిక్ష నాకా? ఇది మాత్రం బావుందా అంటూ రెట్టించింది గౌరీ. నా చేతిలో చిల్లి గవ్వలేదు. మీ నాన్నకు తెలిస్తే నా ప్రాణాలు తీస్తాడు అంది కాంతమ్మ. నాన్నకు తెలియకుండా నువ్వెన్నో పనులు చేస్తుంటావుగా, అలాగే ఏదో ఒకటి చేసి 1000 రూపాయలు అల్లుడు కందేలా చూడా అమ్మా అన్నది గౌరీ. కాంతమ్మ కాసేపు ఆలోచించి, అంతా నా కర్మ, తప్పుతుందా మరి? ఈ గండం నుంచి గట్టెక్కటానికి ఇలా చేద్దాం అని ఏం చెయ్యాలో గౌరీకి చెప్పింది.
డబ్బులుండే పెట్టె తాళం చెవి ఎప్పుడూ భుజంగం తన దగ్గరే ఉంచుకుంటాడు. ఆ పెట్టె మీద పాత సామానులున్న బరువు పెట్టె ఒకటుంది. దాన్ని దించటం ఆడవాళ్ళ తరం కాదు. ఒక రాత్రివేళ భర్త తలదిండు కింది నుంచి తాళం చెవి తీసి అల్లుడి చేతికిస్తుంది కాంతమ్మ. గిరి చడీ చప్పుడు లేకుండా సామానులున్న పెట్టె దించి డబ్బున్న పెట్టెలోనుంచి 1000 రూపాయలు తీసుకోవాలి. అత్త, భార్య చెప్పిందంతా విని గిరి ససేమిరా తాను దొంగతనం చెయ్యనని చెప్పేశాడు. ఇందుకు కాంతమ్మ విసుక్కొని, అల్లుడు అట్టే బస్తీ బడాయిలు పోకు, ఇది దొంగతనం ఎలా అవుతుంది? నీ పోయిన డబ్బు నువ్వు తీసుకుంటున్నావు. దీన్ని దొంగతనం అని బుద్ధి ఉన్నవాడెవడు అనడు అని చెప్పింది. ఆ మాట నిజమే అని గిరి తలాడించాడు. కాంతమ్మ పథకం ఏ అవాంతరాలు లేకుండా సఫలమైంది. తెల్లవారితే పండుగ. ఉన్న నగలన్నీ అలంకరించుకుందామని కాంతమ్మ పెట్టె తెరవమని భర్తను పురమాయించింది. పాత సామానుల బరువు పెట్టెను దించి డబ్బు పెట్టె తాళం తీశాడు భుజంగం. లోపల నగల పెట్టెలు చల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటిలో ఒక్క నగ కూడా లేదు. అది చూసి కాంతమ్మ కెవ్వుమన్నది. మూసిన పెట్టె మూసినట్టుగానే నగలన్నీ ఏమైపోయాయి అని అన్నాడు భుజంగం ఆశ్చర్యంగా. ఇదంతా కోరి తెచ్చుకున్న ఆ పట్నం కుర్రాడి పని అని కాంతమ్మ పెద్దగా కేకలు పెడుతూ గిరి ఉన్న గదిలోకి వెళ్ళి, ఇదేమైనా మర్యాదైన పనేనా? అత్తగారి నగలు దొంగలించటం గోహత్యతో సమానమని తెలియదా? అది పండుగ పూట. ఏవి నా నగలన్నీ నా కళ్ళ ముందు పెట్టు, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోగలను అని అన్నది. గిరి అమాయకంగా ముఖం పెట్టి, అల్లుణ్ణి పండక్కి పిలిచి దొంగతనం అంటగడతారా? ఇదేనా మీ ఇంటి మర్యాద? ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను అన్నాడు కోపంగా. ముందు నా నగలన్నీ ఇచ్చి నీ దారిన నువ్వు పో. పెట్టె తెరిచి 1000 రూపాయలు తీసుకోమంటే నగలు కూడా దోచుకుంటావా అన్నది కాంతమ్మ కళ్ళ నీళ్లతో. నన్ను పెట్టె తెరిచి 1000 రూపాయలు తీసుకోమన్నారా? అంతా కట్టు కదా అన్నాడు గిరి. భుజంగం కల్పించుకొని, కాంతం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. గిరి దొంగలాగా పెట్టె తెరిచి డబ్బు నగలు ఎందుకు తీసుకుంటాడు అని అడిగాడు. నన్ను క్షమించండి అంటూ కాంతం భర్త పాదాల మీద పడి జరిగిందంతా చెప్పింది. భుజంగం ఆమెను ఓదారుస్తూ, నీ నగలు ఎక్కడికి పోలేదు కాంతం, ఇదంతా నేను అల్లుడు కలిసి ఆడిన నాటకం. ఆ రోజు నువ్వు అల్లుణ్ణి పట్నం నుంచి అత్తరు తీసుకురమ్మనటం పక్క గదిలో ఉన్న నేను విన్నాను. ఈ వయస్సులో అత్తరుతో నీకేం పని అని అడిగి నిన్ను చిన్నబుచ్చదలచలేదు. భర్తకు తెలియకుండా అతి గోప్యంగా అర్థం పర్థం లేని పనులు చేయటం ఎలాంటి అనర్థాలకి దారి తీస్తుందో తెలియజేయడానికే నేను, అల్లుడు ఈ నాటకం ఆడాం. ఇదంతా ముఖ్యంగా నీ చెప్పు చేతల్లో నడుచుకుంటున్న నీ కూతురు కళ్ళు తెరిపించటానికే చేసిన పని. దీనికంతకు సూత్రధారి అల్లుడు గిరి. మొత్తానికి మన అమ్మాయి గౌరీకి ఇంత ఇంగిత జ్ఞానం నేర్పగల గడుసు అల్లుడు అని అన్నాడు. గౌరీ సిగ్గుతో తల వంచుకుంది. కాంతమ్మ ఉక్రోషంగా భర్తతో, ఇంతకాలానికి నాకు బుద్ధిగాని చెప్పారే బుద్ధి, అయినా ఈ కాస్త విషయానికి అంతసేపు మాట్లాడాలా అని అన్నది. భుజంగం తృప్తిగా నవ్వుకున్నాడు. గిరి జేబులో నుంచి ఒక చిన్న సీసా ఇస్తూ, అత్తగారు ఇదిగోనండి మీ గులాబీ అత్తరు అని అన్నాడు. అదేదో గౌరీకివ్వు అల్లుడు, నేను తీసుకుంటే ఇంకా బుద్ధి కుదరలేదని మీ మామగారు మళ్ళీ ఇంకొక నీతి శతకం వల్లెవేయగలరు అన్నది కాంతం. ఆ మాటలకు భుజంగంతో పాటు గౌరీ, గిరి కూడా పెద్దగా నవ్వారు. ఇలా గడుసు అల్లుడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ భూమన్న భూదానం. ఈ కథను రాసిన వారు జె. ఉదయనాగ శిరీష. ఇక కథలోకి వెళ్దాం. వసంతవాడ అనే గ్రామంలో భూమన్న అనే భాగ్యవంతుడు ఉండేవాడు. ఆయనకు దానకర్ణుడని పేరు. ఆ పేరు నిలబెట్టుకోవటం కోసం ముందు వెనకలు చూసుకోకుండా దాన ధర్మాలు చేసి ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకున్నాడు. ఆయన వ్యవసాయంలో మంచి దిట్ట. అందుచేత ఇతరుల పొలాలు కౌలుకు చేస్తూ పువ్వులమ్మిన ఊళ్ళోనే కట్టెలమ్మాడనిపించుకోకుండా ఏ లోటు లేని సుఖజీవనం చేస్తున్నాడు. దానగుణం మాత్రం ఆయన్ను వదిలిపెట్టలేదు. ఇలా ఉండగా ఒక రోజున భూమన్న ఇంటి అరుగు మీద కూర్చొని పురోహితుడితో మాట్లాడుతున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. భూమన్న అతడికి గౌరవపూర్వకంగా నమస్కరించి పురోహితుడు పక్కన కూర్చోవలసిందిగా చెప్పి వచ్చిన పనేమిటని అడిగాడు.
అందుకు బ్రాహ్మణుడు, అయ్యా, మీ గ్రామంలోని రత్నశెట్టి గారింటికి వారి అమ్మాయి పెళ్లికి వచ్చాను. పెళ్ళైన 5వ రోజు చేసే నాగవల్లి పండగ నాడు శెట్టి కుటుంబీకులు బ్రాహ్మణ పండితుల కుటుంబాలు ఎక్కడున్నాయో వాకబు చేసి బహుమతులిస్తారు. దాన్ని నాకబలి అంటారని మీకు తెలియంది కాదు. నేనిక్కడికి 2 ఆమడల దూరంలో ఉన్న వ్యవస్థలి అగ్రహారంలో ఉంటున్నాను. మా పూర్వీకులకి శెట్టి వంశీయులు ఈ ఊళ్ళో నాకబలి పళ్ళాలు ఇచ్చేవారు. అందుచేత పిలవకపోయినా వంశాచారం కొద్దీ ఆ పళ్ళాల కోసం వచ్చాను. అయితే శెట్టిగారు విసుక్కుంటూ ఇచ్చిన సంభావన అదంతా చూశాక ఆ పళ్ళాలంటే విరక్తి పుట్టింది. భవిష్యత్తులో వాటి కోసం ఇక ఏనాడు రాను. ఇంత దూరం వచ్చాం కదా అని ఈ గ్రామంలోనే ఉన్న దానకర్ణులు తమన్ని చూసిపోదామని ఇటుగా వచ్చాను అని అన్నాడు. ఈ మాటలకు భూమన్న చాలా సంతోషించి ఇంట్లోకి పోయి తిరిగి వచ్చి బ్రాహ్మణుడికి తాంబూలం, దక్షిణ ఇస్తూ చేతులు జోడించి, శెట్టిగారింట్లో విలువ కోల్పోయి కేవలం ఆనవాయితీగా మారిన నాకబలి పళ్ళాలలాగే నేను కూడా ఇప్పుడు పేరుకు మాత్రమే దానకర్ణుణ్ణి. మా తల్లిగారు పోయినప్పుడు భూదానం చెయ్యలేకపోయాను. పురోహితుల వారికి భూదానం పేరిట 1 వరహా తాంబూలంలో పెట్టి ఇచ్చి భవిష్యత్తులో భూదానం చేస్తానని వాగ్దానం చేశాను. ఇటువంటి పరిస్థితుల్లో తమకు సంతృప్తికరంగా దక్షిణ ఇవ్వలేకపోతున్నందుకు మన్నించండి. మా తల్లిగారి నిమిత్తమై పురోహితుల వారికిచ్చిన భూదానం మునుముందు అతి త్వరలో చెల్లించగలిగేలాగా నన్ను మనసారా ఆశీర్వదించండి అని కోరాడు. తాంబూలం తీసుకొని దక్షిణను దుస్తుల్లో దాచుకుంటూ బ్రాహ్మణుడు భూమన్నను అరచేతిని చాచమన్నాడు. తరువాత దానిని నిశితంగా పరిశీలించి కళ్ళు పెద్దది చేసి, అయ్యా, దానరేఖ మీ చేతిలో స్పష్టంగా ఉంది. మీరు జీవితకాలమంతా దానాలు చేస్తూనే ఉంటారు. మీకు సొంత భూమి ఉండడాన్ని రేఖలు స్పష్టంగా చూపిస్తున్నాయి. మీరు పురోహితుడికిచ్చిన వాగ్దానం వల్ల ఇది కించిత్తో భావం భవిష్యత్తుని సూచిస్తున్నదేమో అనుకుంటున్నాను అని అన్నాడు. వెంటనే పురోహితుడు, భూమన్న గారి వంటి దానకర్ణుల మాట తప్పరు. అందుచేత ఆయన భూమిని సంపాదించి నాకిచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఆ భూమిని నేను స్వీకరిస్తే యాచక వృత్తికే కళంకం తెచ్చిన వాడినవుతాను అని అన్నాడు. ఆ తరువాత కొంతకాలం గడిచింది. వసంతవాడను ఆనుకొని ప్రవహించే నదికి ఆనకట్ట కట్టారు. అందుచేత నదిలోని నీటిని చిన్న చిన్న కాలువల్లోకి వచ్చేలా చేశారు. ఆ కారణంగా నది నీటి మట్టం తగ్గి నదిలో అక్కడక్కడ మట్టి దిబ్బలు లేచాయి. అవి ఒకప్పుడు సాగులంక భూములు. వరదల వల్ల నదిలో నీటిమట్టం పెరిగి మునిగిపోయాయి. ఒకనాడు గ్రామకరణం భూమన్న ఇంటికి వచ్చి, భూమన్న గారు, అదృష్టం అంటే మీదే. నదిలో తేలిన సాగులంక దిబ్బలన్నీ మా దగ్గరున్న లెక్కల ప్రకారం కొలిచి ఏవి ఎవరికి చెందినవో గుర్తించాం. మా దగ్గరున్న ఆధారాల ప్రకారం మీ పూర్వీకుల కాలం నాడు నదిలో మునిగిపోయిన 10 ఎకరాల భూమి ఇప్పుడు మీకు చెందుతుంది అని చెప్పాడు. ఇది విని భూమన్న తిరిగి తనకు పట్టిన భాగ్యానికి ఆనందం పట్టలేకపోయాడు. కరణానికి మర్యాద చేసి కూర్చోబెట్టి పురోహితుడికి కబురు పంపాడు. అప్పుడు పురోహితుడు వచ్చాడు. భూమన్న కరణంతో, కరణం గారు, నేను మా తల్లి పోయినప్పుడు వీరికి భూదానం వాగ్దానం చేశాను. చనిపోయేలోగా నెరవేర్చగలనా అని బెంగపడుతున్నాను. కించిద్భావం భవిష్యత్తు లాంటి ఈ భూమిని నా సొంతానికి ఉంచుకోను. దయచేసి మా పురోహితుల వారి పేరున రాయండి అని అన్నాడు. భూమన్న చేస్తున్న దానానికి పురోహితుడు కలవెలపడ్డాడు. ఆయనకు గతంలో పొరుగురి బ్రాహ్మణుడి ఎదుట ఉన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు తాను భూమన్న దానాన్ని నిరాకరిస్తే ఆయన బాధపడతాడు. అందుచేత పురోహితుడు దానిని గురించి బాగా ఆలోచించి, ఈ భూదానంతో పాటు మరొక దానాన్ని భూమన్న గారు ఇస్తేనే నేను ఈ భూదానాన్ని స్వీకరిస్తాను అని అన్నాడు. ఈ మాటలకు కరణంతో పాటు భూమన్న కూడా ఆశ్చర్యపోయాడు. చివరికాయన చిరునవ్వుతో, అదేదో చెప్పండి అని అన్నాడు. పురోహితుడు కరణం కేసి తల తిప్పి, ఈ భూమన్న గారు దానంలోనే కాదు వ్యవసాయంలోనూ తనకు తానే సాటి అన్న సంగతి వాడవాడలా తెలిసిందే. ఈయన భూదానంతో పాటు నాకు శ్రమదానం కూడా ఇవ్వాలి. మహానదులు ప్రకృతి వైపరీత్యాల వల్ల పొంగి విజృంభించినప్పుడు కొండలే అడ్డు కాదు, మానవ నిర్మితాలైన ఆనకట్టలు ఏ పాటిది? అందువల్ల ఈనాడు నీట తేలిన భూమి రేపు తిరిగి నీట మునగవచ్చు అంటూ ఆగాడు. అది విన్ని భూమన్న పురోహితుడికేసి ఆశ్చర్యంగా చూశాడు. కరణం ఏదో అర్థమైన వాడిలా తల ఊపి,
ఆ మాట నిజమే. ఆ శ్రమదానం సంగతేమిటో చెప్పండి అని అడిగాడు. పురోహితుడు వినయంగా ఒకసారి భూమన్నకేసి తల వంచి కరణంతో, తమ దానగుణంతో భూమన్నగారు దేహి అన్నవారిని కరుణిస్తే గంగామాత భూమన్నగారుని కరుణించింది. అందువల్ల వారి పూర్వీకులదైన ఆ భూమిని చెరువు రాతకోతలేమీ లేకుండా చెయ్యండి. అయితే భూమన్నగారు ఆ భూమిని నాకు దానం ఇస్తున్నామన్నారు కనుక దానితో పాటు అందులో వ్యవసాయం చేసే శ్రమను కూడా దానం చేసి నాకు మాత్రం ప్రతిఫలంగా వచ్చే పంటలో 4వ వంతు దానం చెయ్యమనండి అని అన్నాడు. కరణం పురోహితుడికేసి మెచ్చుకుంటున్నట్టుగా చూసి భూమన్నతో, ఏమంటారు భూమన్నగారు అని అన్నాడు. మా పురోహితులు చెప్పిన దాన్ని నేనెలా కాదనగలను? అలాగే అన్నాడు భూమన్న తృప్తిగా. ఆ తరువాత ఆయన పురోహితుడికి సాధ్యమైనంత ఎక్కువ ఇవ్వాలన్న పట్టుదలతో కష్టించి పనిచేసి ఉన్నంతలో తన దానగుణానికి ఏమాత్రమూ లోటు రాకుండా సంతోషంగా జీవించాడు. ఇలా భూమన్న గారి భూదానం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ వ్యర్థ ప్రాణులు. ఈ కథను రాసిన వారు అన్వర్. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం తక్షశిల విశ్వవిద్యాలయ స్నాతకోపన్యాసం చేస్తూ వృద్ధుడైన ఒక అధ్యాపకుడు విద్యార్థులతో, మానవ జన్మ ఉత్కృష్టమైనది, దానిని దుర్వినియోగపరచరాదు. మనిషి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నా దానివల్ల దేశానికో సంఘానికో ఇతరులకో కనీసం తనకో మేలు జరిగేటట్టుగా చూడాలి. అంతేకాని అనవసరంగా ప్రాణాలను పోగొట్టుకొని వ్యర్థ ప్రాణులనిపించుకోరాదు అని అన్నాడు. ఎటువంటి వారు వ్యర్థ ప్రాణులవుతారు ఆచార్యులు గారు అని ఒక విద్యార్థి అందులో నుంచి లేచి ప్రశ్నించాడు. అందుకు ఒక చిన్న కథ చెబుతాను అంటూ ఆ వృద్ధ అధ్యాపకుడు ఇలా చెప్పాడు. పూర్వం అంగదేశాన్ని సునందుడనే రాజు పరిపాలించేవాడు. అతను సమర్థుడే అయిన పరిస్థితుల వైపరీత్యం వల్ల అతని రాజ్యంలో అరాచకం బయలుదేరింది. అది అవకాశంగా చూసుకొని శత్రురాజులు అతనిపైన ధ్వజమెత్తారు. ఆ విధంగా సునందుడు బలవంతుడైన శత్రురాజును తన రాజ్యంలోనే ఉండి అధికారం చేజిక్కించుకునేటందుకు ప్రయత్నిస్తున్న రాజద్రోహులను ఒకేసారి ఎదుర్కోవలసి వచ్చింది. అయినా ఆయన నిరుత్సాహపడక తన పరిపాలన కింద ఉన్న కత్తి పట్టగల ప్రతి పౌరుణ్ణి సైన్యంలో చేర్చేందుకు గట్టి ప్రయత్నాలని ప్రారంభించాడు. ఆ రాజ్యంలో విలువిద్యలో అఖండులైన 2 వేటగాళ్ళు ఉండేవారు. వాళ్ళిద్దరినీ సైన్యంలో చేర్చటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని సేనానాయకుడు రాజుకు చెప్పాడు. ఆ నిపుణులైన విలుకాళ్లను శత్రురాజు దాడికి వచ్చే మార్గంలో చెట్లపైన కాపు ఉంచినట్లయితే వాళ్ళు శత్రుపక్షంలోని ముఖ్యులను విడివిడిగా తమ బాణాలతో కొట్టి చంపగలరని సేనాని ఆశించాడు. రాజభటులు ఆ విలుకాళ్ల కోసం వెతుకుతూ బయలుదేరారు. ఆ సంగతి తెలుసుకున్న విలుకాళ్ళు రాజుగారి సైన్యంలో చేరి దేశరక్షణకు ఉపయోగపడే కన్నా స్వేచ్ఛగా అడవుల్లో వేటాడి బ్రతకటమే మేలుగా భావించారు. వేటగాళ్ళిద్దరూ రాజభటుల కంట పడకుండా నగరం వదిలి అరణ్యాలకేసి పోసాగారు. పగలంతా ఎంత వెతికినా వాళ్లకు వేటాడేటందుకు ఒక్క జంతువు కూడా కనిపించలేదు. కానీ చీకటి పడే సమయానికి ఒక దుప్పి పిల్ల పొదల మధ్యగా పరిగెత్తుతూ వాళ్ళ కంట కనిపించింది. వెంటనే ఇద్దరూ దాన్ని తమ బాణాలతో ఒకేసారి కొట్టారు. ఇద్దరు మంచి గురికలవాళ్ళు కావటం చేత దుప్పి పిల్ల ఆ క్షణమే చచ్చిపోయింది. తరువాత వేటగాళ్లకు ఆ దుప్పి పిల్ల ఎవరికి చెందుతుందని వాగ్వాదం వచ్చింది. నాదంటే నాదని చాలాసేపు కీచులాడుకున్నారు. దాన్ని తానే ముందు చూసినట్టు, తన బాణమే ముందు దానికి తగిలినట్టు, దానితోదే అది చచ్చిపోయినట్టుగా ఇద్దరు మరికొంతసేపు వాదించుకున్నారు. రాను రాను ఇద్దరికి ఆవేశం పెరిగిపోయింది. చివరకు ఇద్దరు తమ పిడికత్తులు పైకి లాగి ఒకరినొకరు పొడుచుకొని ఇద్దరూ చచ్చిపోయారు. వృద్ధ అధ్యాపకుడు ఈ కథ చెప్పి, ఇద్దరూ వ్యర్థ ప్రాణులే, వారు ఆ ప్రాణాలనే రణరంగంలో కోల్పోయి ఉంటే తమ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కీర్తి వీరస్వర్గము కూడా లభించి ఉండును అని అన్నాడు. అసలైన ఆభరణం. ఇక కథలోకి వెళ్దాం. రాత్రి 8 గంటల ప్రాంతాన హఠాత్తుగా పెద్ద వర్షం ప్రారంభం కావటంతో గంగాధరం వీధివాకిలి తలుపుతో పాటు కిటికీలు కూడా మూసి వచ్చాడు. గాలిహోరుకు ఉరుముల శబ్దానికి అతడి 6 ఏళ్ల కూతురు విద్య భయపడిపోయి తల్లిని గట్టిగా చేర్చి పట్టుకొని కూర్చున్నది. భయపడకే తల్లి అంటూ గంగాధరం కూతుర్ని ఎత్తుకున్నాడు. అంతలో ఎవరో వీధి తలుపు తట్టిన శబ్దమైంది. గంగాధరం వెళ్ళి తలుపు తీశాడు.
వర్షంలో బాగా తడిసి ముద్దయిపోయిన అతని మిత్రుడు సత్యంతో పాటు మరొక మనిషి లోపలికి వచ్చాడు. సత్యాన్ని చూస్తూనే విద్య భయం పోయి చిన్నగా నవ్వింది. సత్యం, గంగాధరం చిన్ననాటి స్నేహితులు. అతడికి పట్నంలో ఉద్యోగం. గంగాధరం ఉత్సాహంగా భార్యను, గాయత్రి, ఇదిగో మీ అన్నయ్య వచ్చాడు అంటూ కేక వేశాడు. వాళ్ళు తడిసి ఉండటం చూసి గాయత్రి వాళ్లకు పొడి బట్టలు తెచ్చి ఇచ్చింది. సత్యం బట్టలు మార్చుకొని విద్యను తన చేతుల్లోకి తీసుకుంటూ, పనిపడి రంగాపురం వెళ్తున్నాను. దారిలో ఈ వర్షం, అనుకోకుండా కోదండం కలిశాడు. మా పట్నం వాడే అంటూ తనతో వచ్చిన మనిషిని గంగాధరానికి పరిచయం చేశాడు. గాయత్రి అతిథులకు అప్పటికప్పుడు వేడివేడిగా వంట తయారు చేసింది. వాళ్ళు భోజనం చెయ్యగానే వీధి గదిలో ఇద్దరికీ పడకలు సిద్ధం చేసింది. నేను మామయ్య పక్కనే కథలు వింటూ పడుకుంటాను అన్నది విద్య. ఇప్పటికే బాగా పొద్దుపోయింది. మామయ్య ప్రయాణ బడలికలో ఉన్నాడు కదా, ఇప్పుడా కథలు అంటూ గాయత్రి కూతురును కసురుకున్నది. మరేం పర్వాలేదు చెల్లెమ్మ, విద్యకు నిద్ర పట్టే వరకు కథలు చెబుతాను అన్నాడు సత్యం. విద్య సత్యం పక్కనే పడుకొని అతను చెప్పే కథలు వింటూ గంట తరువాత నిద్రపోయింది. సత్యం కూడా బడలిక కొద్దీ ఆ వెంటనే నిద్రపోయాడు. అతడికి తిరిగి మెలకువ వచ్చేసరికి తెల్లవార వస్తుంది. అప్పటికే నిద్రలేచి ఉన్న కోదండం సత్యాన్ని, నువ్వు మరికొంతసేపు ఉంటావా, నాతో పాటు బయలుదేరి వస్తావా అని అడిగాడు. విద్య నిద్రలేస్తే ఇక ఆ పూటకు అక్కడి నుంచి తనను కదలనివ్వదని ఎరిగి ఉన్న సత్యం, గంగాధరం అతడి భార్య భోజనం చేసి వెళ్ళమని ఎంత బలవంతం చేసినా వినకుండా కోదండంతో పాటు బయలుదేరాడు. పొద్దెక్కి నిద్రలేస్తూనే విద్య, సత్యం మామయ్య ఏడి అంటూ ఇల్లంతా వెతికి చూసింది. గాయత్రి కూతుర్ని స్నానం చేయించటానికి పెరట్లోకి తీసుకుపోతూ, మామయ్య నీకు బొమ్మలు తెస్తానని బజారుకు వెళ్ళాడులే అని చెప్పింది. ఆమె కూతురుకు నీళ్లు పోస్తూ బోసి మెడకేసి చూసి నిర్ఘాంతపోయింది. విద్య మెడలో అత్తగారు ఎంతో ప్రేమతో చేయించిన 3 తులాల బంగారు గొలుసు లేదు. కిందటి సాయంత్రమే విద్య పేచీ పెడితే పెట్టెలోంచి గొలుసు తీసి ఆమె మెడలో వేసింది. గాయత్రి గబగబా ముందు గదిలోకి వచ్చి విద్య పడుకున్న పక్క అంతా దులిపి చూసింది. గొలుసు జాడలేదు. గాయత్రికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. అత్తగారు తన పెళ్లినాటి గాజులు కరిగించి ఎంతో అపురూపంగా చేయించిన గొలుసు, అది పోయిందంటే ఆమె ఎంతగా బాధపడుతుంది. ఒక వారం రోజుల్లో ముఖ్యంగా మనవరాలిని చూసేందుకు వస్తున్నట్టు ఉత్తరం కూడా రాసింది. భార్య నుంచి గొలుసు కనిపించటం లేదని విని గంగాధరం కూడా 2-3 సార్లు ఇల్లంతా వెతికాడు. ప్రయోజనం కలగలేదు. గాయత్రి దిగులు పడిపోతూ రాత్రికి రాత్రి గొలుసు మాయం కావటం విడ్డూరంగా ఉంది. ఒకవేళ అన్నయ్య నిద్రలో పిల్ల మెడకు గుచ్చుకుంటుందని దాన్ని తీసి దాచాడేమో అని అన్నది. గంగాధరానికి కూడా చివరికి ఈ ఒక్క ఆశే మిగిలింది. 2 రోజుల తరువాత తిరుగు ప్రయాణంలో విద్య కోసం బొమ్మలు తీసుకొని సత్యం మళ్ళీ వచ్చాడు. గంగాధరం సత్యానికి జరిగిందంతా చెప్పి, గొలుసేమైనా నువ్వు తీసి దాచావేమో అనుకున్నాం అని అన్నాడు. సత్యం కొంచెంసేపు ఆలోచించి, ఈ పని ఆ కోదండం గాడిదే అయ్యుంటుంది అని అన్నాడు. అతనలాంటి వాడా అన్నాడు గంగాధరం ఆశ్చర్యపోతూ. అతనితో నాకు కొద్దిపాటి ముఖపరిచయం తప్ప అంతగా స్నేహమంటూ లేదు. నువ్వు నాతో బయలుదేరు, అతడింటికి వెళ్ళి అడుగుదాం, అవసరమైతే బెదిరించి చూద్దాం అన్నాడు సత్యం. ఇద్దరూ పట్నం చేరేసరికి మధ్యాహ్నమైంది. భోజనం చేసి విశ్రాంతి తీసుకొని సాయంత్రం కోదండం ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో కోదండం ఇంటి ముందున్న కూరపాదులకు నీళ్లు పోస్తున్నాడు. అతడు సత్యం, గంగాధరాలను చూస్తూనే ఒక్క క్షణం నివ్వెరపడి అంతలోనే సర్దుకొని, రండి రండి అనుకోని అతిథులు అని అన్నాడు. సత్యం అతడితో, ఇక్కడి రక్షక భటుల అధికారి గంగాధరం పిన్ని కొడుకు. గంగాధరం వాళ్ళింట్లో శుభకార్యానికి వచ్చాడు. నిన్ను చూస్తానంటే తీసుకువచ్చాను అని అన్నాడు. కోదండం వాళ్లను ముందు గదిలో కూర్చోబెట్టి లోపలికి పోయి భార్యను, అమ్మాయి ఎక్కడా అని అడిగాడు. ఆడుకోవటానికి వెళ్ళింది అని భార్య చెప్పగానే కోదండం, నువ్వు వెంటనే పెరటి దోవన వెళ్ళి అమ్మాయి మెడలో ఉన్న గొలుసుని తీసుకురా అని అన్నాడు. అంత మునిగిపోయిందేమిటి, అమ్మాయి చీకటి పడుతూనే తిరిగి వస్తుంది కదా అన్నది భార్య. ముందు చెప్పిన పని చెయ్యి అంటూ కోదండం భార్యను కసురుకున్నారు. ఆమె పావుగంట గడిచి గడవక ముందే శోకాలు పెడుతూ తిరిగి వచ్చి, కొంప మునిగింది, వీధిలో ఆడుకుంటున్న పిల్లలు చెప్పారు, ఎవడో పెద్ద గడ్డం వాడు మిఠాయి కొని పెడతానని అమ్మాయిని తీసుకుపోయాడట.
వాడు ఆ అమ్మాయి మెడలో ఉన్న గొలుసు దొంగలించేందుకే అలా చేసి ఉంటాడు అని అన్నది. గొలుసు మాట వింటూనే కోదండం వెలవెలపోయి భార్యను వారించబోయాడు. కాని ఆమె దుఃఖంలో అది గమనించలేదు. సత్యం కల్పించుకొని పిల్లలను వీధిలోకి మెడలో బంగారు గొలుసుతో పోనివ్వటం, కోరి ప్రమాదం తెచ్చుకోవటమే. ఆ గొలుసు ఎలా ఉంటుందో చెప్పి వెంటనే రక్షక భటులకు ఫిర్యాదు చేద్దాం అని అన్నాడు. ఈ ఫిర్యాదు మాట వింటూనే కోదండానికి వణుకు పుట్టింది. తను విద్య మెడలోంచి గొలుసు దొంగలించిన సంగతి ఎలాగో బయటపడుతుంది. ఆ సంగతి రక్షక భటుల దగ్గర తెలియజేయటం అంటే తనకు ఖైదు తప్పదు. కోదండం ఇలా ఆలోచించి గంగాధరం చేతులు రెండూ పట్టుకొని వణుకుతున్న గొంతుతో, మీరు నన్ను క్షమించాలి. మా అమ్మాయి మెడలోని గొలుసు మీ విద్యది. మొన్న రాత్రి దొంగలించాను. మా ఆవిడ అమ్మాయికి గొలుసు చేయించమని రోజూ సాధిస్తూ ఉండేది. నాకా స్తోమత లేదు. ఫిర్యాదు చేయకండి. పరువు నాకు ప్రాణంతో సమానం అని అన్నాడు. గంగాధరం ఎంతో సౌమ్యంగా, చూడు కోదండం, పెళ్ళానికి నచ్చచెప్పలేనప్పుడు ఇలాంటి అనర్థాలు జరుగుతుంటాయి. పిల్లలకు అసలైన ఆభరణం విద్య. అంతేకాని చిన్నతనం నుంచి వాళ్లకు బంగారం మీద మోజు కలిగేలా చేయటం అవివేకం. ముందు మీ అమ్మాయి ఏమైందో వెతుకుదాం పద అని అన్నాడు. ఇంతలో మిఠాయి పొట్లంతో కోదండం కూతురు తిరిగి వచ్చింది. ఆ పిల్ల మెడలో విద్య బంగారు గొలుసు కనపడగానే కోదండం భార్య సంతోషంతో, ఎక్కడికి వెళ్ళావే తల్లి, గడ్డం వాడెవడో నిన్ను ఎత్తుకుపోయాడనుకున్నాం అని అన్నది. కోదండం కూతురు మిఠాయి పొట్లం విప్పుతూ, ఈ మామయ్య కొత్తగా ఈ ఊరుకు ఉద్యోగం పని మీద వచ్చాడట. నేను అచ్చం వాళ్ళ అమ్మాయిలా ఉంటానన్నాడు. కాసేపు నా మాటలు విని మిఠాయి కొట్టు దగ్గరకు తీసుకుపోయి మిఠాయి కొనిపెట్టాడు అని అన్నది. కోదండం భార్య కూతురు మెడలోని గొలుసు తీసి గంగాధరానికిస్తూ, నా మూర్ఖత్వం ఆయన్ని దొంగగా చేస్తుందనుకోలేదు. పిల్లలకు బంగారం కాదు, బంగారం లాంటి భవిష్యత్తు కోసం విద్య ముఖ్యమన్న సంగతి మీ వల్ల తెలుసుకున్నాను అని అన్నది. గంగాధరం గొలుసును జేబులో వేసుకొని కోదండం కూతురును ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ, దేవుడి దయ వల్ల ఎవరి సొత్తు వారికి దక్కింది అని అన్నాడు. ఇలా అసలైన ఆభరణం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, యాత్రాఫలం. ఈ కథను రాసిన వారు రావులపాటి ప్రసాద్. ఇక కథలోకి వెళ్దాం. గోపవరం గ్రామంలో రాఘవయ్య, భద్రయ్య అనే ఇద్దరు భూస్వాములుండేవారు. ఏనాడో భూముల కొనుగోలు విషయంలో వచ్చిన చిన్న తగాద కొన్నాళ్లకు వాళ్ళ మధ్య తీరని పగగా తయారైంది. రాఘవయ్య అనుచరులు కొంతమంది అతడిచ్చిన ప్రోద్బలంతో భద్రయ్య తరపు వాళ్ళ మీద చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వేవాళ్ళు. భద్రయ్య కూడా రాఘవయ్యకు ఏమాత్రమూ తీసిపోకుండా తన వాళ్లను వాళ్ళ మీదికి ఉసికొల్పుతూ ఉండేవాడు. గ్రామంలోని ఈ పరిస్థితి చూసి దాపులనున్న ఏటిగట్టున కుటీరంలో ఉండే సాధువుకు చాలా బాధ కలిగేది. ఆయన రాఘవయ్య, భద్రయ్యలను పిలిచి 1కి 2 సార్లు తగాదాలు మానవలసిందిగా హితబోధ చేసేవాడు. కాని అందువల్ల ఎలాంటి ప్రయోజనమూ కలగలేదు. ఒకసారి రాఘవయ్య పుణ్యతీర్థాలకు యాత్ర వెళ్ళి రావాలనుకొని ఆ సంగతి చెప్పేందుకు సాధువును దర్శించి, నేను మన ఊరి వాళ్ళు కొందరితో కలిసి రామేశ్వరానికి యాత్రకు వెళ్తున్నాను. తమరు శిష్యులతో సహా వెంట వస్తే మాకెంతో ఆనందంగా ఉంటుంది అని అన్నాడు. మాకెందుకు ఈ తీర్థయాత్రలు, మీరు వెళ్ళి రండి అన్నాడు సాధువు. రాఘవయ్య ఎంతో వినయంగా, ప్రయాణం ఖర్చుల గురించి మీరేం వెనకాడవలసిన అవసరం లేదు. ఇంత కలవాణ్ణి, అవన్నీ నేను చూసుకుంటాను అని అన్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి, నీకు నాపై ఉన్న భక్తి చూసి చాలా సంతోషం కలుగుతుంది. కానీ ఒకటి, కేవలం ఇలాంటి తీర్థయాత్రల వల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందన్న నమ్మకం నాకు లేదు అని అన్నాడు. ఆ జవాబుకు రాఘవయ్య ఆశ్చర్యపోయి, అన్నీ తెలిసిన మీరే ఇలా అంటే నేనేం చెప్పగలను? తీర్థయాత్రల వల్ల నిజంగానే ప్రయోజనం లేదంటారా అని అడిగాడు. సాధువు అందుకు ఒక్క క్షణం ఆగి, ఆ సంగతి మీరు యాత్రల నుంచి తిరిగి వచ్చాక చెబుతాను. ఈ యాత్రల్లో నువ్వు నాకొక సాయం చేసి పెట్టాలి అని కుటీరంలోకి పోయి ఒక చిన్న మూట తెచ్చి రాఘవయ్యకిచ్చి, నీతో పాటు దీన్ని అన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకుపోయి నువ్వు స్నానం చేసే ప్రతి తీర్థంలోనూ ముంచి భద్రంగా తిరిగి తెచ్చి నాకివ్వు అని అన్నాడు. రాఘవయ్య ఆ మూట తీసుకొని వెళ్ళిపోయాడు. గంట తరువాత భద్రయ్య సాధువు దగ్గరకు వచ్చాడు. సాధువు అతన్ని దక్షిణ దేశయాత్రకు వెళ్తున్నావా అని అడిగాడు.
దక్షిణాన ఆ రామేశ్వర యాత్ర చేసి రావటం ఒక గొప్ప విశేషమా స్వామి? నేను మన ఊరి వాళ్ళతో కలిసి ఉత్తర దేశాన గల అన్ని పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ హిమాలయాల వరకు పోదలిచాను. ఈ యాత్రలో తమరు శిష్యులు మా వెంట రావాలని ప్రార్థన అన్నాడు భద్రయ్య వినయంగా. ఈ మాట ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన రాఘవయ్య కూడా అన్నాడు. కానీ ఇటువంటి తీర్థయాత్రల వల్ల గొప్పగా ప్రయోజనం ఉంటుందని నేననుకోను అన్నాడు సాధువు. ఈ జవాబుకు భద్రయ్య ముఖం చిన్నబుచ్చుకొని, స్వామి, ఆ ప్రయోజనం సంగతి తిరిగి వచ్చాక చూసుకోవచ్చు. రాఘవయ్య తన వాళ్లతో యాత్రకు బయలుదేరిపోతున్నాడు. మీరే చెప్పండి, నేను అతడికన్నా ఎందులో తక్కువ? నేను మరికొంత భారీ యాత్ర చేయదలిచాను. మీరు మా వెంట ఉండి మమ్మల్ని ఆశీర్వదించాలి అని అన్నాడు. ఇంత గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్న నిన్ను నిరాశపరచటం నాకు బాధగా ఉంది. ఒక పని చెయ్యి, నా బదులు నీకు తోడుగా ఉండేందుకు ఒక మూట ఇస్తాను అని రాఘవయ్యకు ఇచ్చినట్టే ఒక చిన్న మూట ఇచ్చి ఏం చేయవలసింది చెప్పాడు సాధువు. రాఘవయ్య, భద్రయ్య యాత్రలు ముగించుకొని 6 నెలల తరువాత గ్రామం చేరి సాధువు తమకు ఇచ్చిన మూటలను ఆయనకు భద్రంగా అప్పగించారు. ఆ మర్నాడు సాధువు వాళ్లను ఆశీర్వదించటానికి తన కుటీరంలో విందు ఏర్పాటు చేశాడు. విందులో రాఘవయ్య మనుషులు ఒక వరుసలోనూ, భద్రయ్య మనుషులు మరొక వరుసలోనూ ఎదురెదురుగా కూర్చున్నారు. సాధువు తన శిష్యులతో వడ్డన ప్రారంభించమని చెప్పాడు. రాఘవయ్య, భద్రయ్యలతో పాటు వాళ్ళ అనుచరులు కూడా ప్రతి వంటకాన్ని చాలా బాగున్నదని మెచ్చుకుంటూ తినసాగారు. సాధువు వాళ్లతో, నాయనలారా, తీర్థయాత్రలు చేసి వచ్చిన మీకోసం ప్రత్యేకంగా పాయసం ఒకటి చేయించాను. అది ఇప్పుడు మీరు తినే వాటికన్నా కూడా అద్భుతంగా ఉంటుంది అని శిష్యులకు ఆ పాయసం వడ్డించమని చెప్పాడు. పాయసం రుచి చూస్తూనే అందరూ ముఖాలు చిట్లించి సాధువుకేసి చూశారు. ఏమైంది? పాయసం రుచిగా లేదా అని అడిగాడు సాధువు. రుచా? పరమ చేదుగా ఉంది అన్నారు అందరూ. అలాగా కావటానికి అది కాకరకాయతో చేసిన పాయసమే. కానీ అది మీతో పాటు అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి ప్రతి తీర్థంలోనూ స్నానమాడింది కదా, ఆ కారణం వల్ల దాని చేదుపోయి తీయదనం వచ్చిందనుకున్నాను అని అన్నాడు సాధువు. సాధువు మాటల్లో ఏదో గూఢార్థం ఉన్నదని గ్రహించిన అందరూ లేచి చేతులు కడుక్కొని సెలవు పుచ్చుకునేటందుకు ఆయన దగ్గరకు వచ్చారు. సాధువు వాళ్లతో, కాకరకాయ ఒట్టి జడ పదార్థం. అందువల్లనే ఎంత పెద్ద యాత్ర చేసినా దాని గుణంలో చిన్న మెత్తు మార్పు కూడా రాలేదు. కానీ మనుషులమైన మనం అలా కాదు. అనుభవాల వల్ల ఎన్నో మంచి విషయాలని గ్రహించగలం. ఈ యాత్రలు మీలో మంచి మార్పు తెచ్చి ఉంటుందని నమ్ముతున్నాను అని అన్నాడు. రాఘవయ్య, భద్రయ్య ఆ మాటలు వింటూనే చెయ్యి కలుపుకొని సాధువు ముందుకు వచ్చి, స్వామి, మీరు మా కళ్ళు తెరిపించారు. ఈనాటి నుంచి మా మధ్య స్నేహానికి తప్ప వైరానికి తావులేదు. గ్రామస్తులందరం సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తాం అని అన్నారు. సాధువు వాళ్లను దీవిస్తూ అదే యాత్రాఫలం అని అన్నాడు. ఇలా యాత్రాఫలం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ కష్టార్జితం. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. కాట్రేని కోనలో కామయ్య అనే ఒక కమ్మరి ఉండేవాడు. అతడు కత్తులు, కొడవళ్ళు, గుణపాలు, పారలు ఇటువంటి ఇనుప సామాగ్రి అంతా తన దుకాణంలో తయారు చేసేవాడు. ఇనుముతో సామాగ్రి తయారు చేయటం అంటే సులభం కాదు. మండే కొలిమిని గాలితిత్తులతో ఊదాలి. ఇనుమును బాగా ఎర్రగా కాల్చాలి. ఇలా కాలిన దాన్ని చల్లారిపోకుండా దిమ్మ మీద పెట్టి సమ్మెటతో బాదాలి. సమ్మెటతో బాదడానికి మంచి జబ్బపుష్టి కావాలి. కామయ్యకి జబ్బపుష్టి ఉంది. చెమటోడ్చి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్న ఆసక్తి ఉంది. కామయ్య కొడుకు సోమయ్య, వాడు ఉత్త సోమరిపోతుగా తయారయ్యాడు. ఇందుకు కారణం వాడి తల్లి శేషమ్మే. శేషమ్మకి కొడుకు కొలిమి ముందు కూర్చొని కష్టపడటం ఇష్టం లేదు. మేనమామకి మల్లెనే తన కుమారుడు కూడా ఏదైనా ఒక ఉద్యోగం చెయ్యాలి, కానీ కొలిమి దగ్గరికే పోకూడదని ఆమె ఉద్దేశం. ఈ ఉద్దేశంతో పలకా పుస్తకాలు కొనిచ్చి వాడిని బళ్ళోకి పంపించింది. కామయ్యకి ఇదేమీ నచ్చలేదు. కులవృత్తి చేయకపోవటం తనకు, లోకానికి కూడా చెరుపేనని అతడి ఉద్దేశం. అయినా భార్య మాటకు ఎదురాడలేదు. సోమయ్య బళ్ళోకైతే వెళ్ళి వచ్చేవాడు, కానీ వాడికి చదువేమీ అబ్బలేదు. పోని కొలిమి తిత్తి వద్ద కూర్చొని గాలైనా పొయ్యి ఉదరాదా అని మందలించేవాడు కామయ్య.
కాని కూర్చొని పని చేయటం కన్నా వీధుల వెంట తిరగటమే సరదాగా కనపడి సోమయ్య తండ్రి కంటపడటమే మానేశాడు. కామయ్య క్రమంగా పెద్దవాడయ్యాడు. జవసత్తువలు ఉడికాయి. నా తరువాత ఈ దుకాణం మూసేయాల్సిందేనా అని అనిపించింది. ఎంతో చింతించాడు. నేను సంపాదించిందంతా నా కొడుకు 3 పూటల్లో తగలెట్టేస్తాడు. తరువాత అడుక్కు తినటమే నా గతి అని తరచూ వాపోసాగాడు. భార్యను పిలిచి, మన వాడిని రెంటికి చెడ్డ రేవుగా చేశావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమను, కులవృత్తి నేర్చుకోమను అని మళ్ళీ మళ్ళీ చెప్పి చూశాడు. తొందరపడకయ్యా, వాడు ఊరికే ఉండలేదు. ఏదో ఉద్యోగం కోసం వెతుకులాడుతూనే ఉన్నాడు అంది శేషమ్మ కొడుకు మీద గారం కొద్దీ. కామయ్యకి ఒళ్ళు మండింది. ఏమిటి ఉద్యోగమా? వాడికి నీకు కూడా కష్టార్జితం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. నేను సంపాదించిన దానితో తర్వాత కులుకుదామనుకుంటున్నాడు కాబోలు. నా స్వార్జితంలో చిల్లి గవ్వ కూడా వాడికి ముట్టనివ్వను. ఏమనుకుంటున్నావో? పని నేర్చింది మొదలు ఈనాటి వరకు నేను రోజు 3 రూపాయలైనా కళ్ళ చూడండి దుకాణం ముయ్యలేదే. వీణ్ణి 3 రూపాయలు కాదు 3 పావలాలు సంపాదించమని చూద్దాం అన్నాడు ఆవేశంతో. అంతట్లోకి సోమయ్య వచ్చాడు. వాడితో శేషమ్మ, ఏమిరా నానిగా, మీ బాబు నిన్ను ఉత్త చవటగా కట్టేశాడు చూశావట్రా. 3 పావలాలైనా సంపాదించలేవట నువ్వు అని అన్నది. సోమయ్య, ఓస్ అదెంత, చిటికలో గడించుకొస్తా అని అన్నాడు. అలా అని సోమయ్య ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. కాని వాడికి సంపాదనంటే ఏదో తెలిస్తేగా. పావలా కాసులు చెట్టుకు కాస్తాయనుకున్నాడో ఏమో, కోసుకు చెక్క రావటానికి 3 జాముల దాకా అక్కడా ఇక్కడా తిరిగి వచ్చి, అమ్మ తలనొప్పిగా ఉందే, ఎండన పడి తిరిగొస్తేను అని అన్నాడు. ఏమైనా గడించావట్రా బాబిగా అంది శేషమ్మ. లేదమ్మా, భోజనం చేసి వెళతాలే అని అన్నాడు సోమయ్య. సోమయ్య భోజనం చేసి పడుకొని సాయంత్రం దాకా నిద్రపోయాడు. తండ్రి దుకాణం నుంచి వచ్చి 3 పావలాలు ఏవిరా అంటే ఏమిటి చెప్పడం? వాడికి తటాల్న ఒక ఆలోచన తట్టింది. అమ్మ, రేపు సంపాదిస్తాను, ఈవేళ మటుకి నా 3 పావలాలు నువ్వివ్వవే అని అన్నాడు. తండ్రి ముందు కొడుకు నవ్వుల పాలు కాకుండా శేషమ్మ గదుల పెట్టెలోనుంచి 3 పావలా కాసులు తెచ్చి ఇచ్చింది. కామయ్య చీకటి పడే వరకు దుకాణంలో పనిచేసి ఇంటికొచ్చాడు. సోమయ్య డాబుగా జేబులోనుంచి 3 పావలాలు తీసి తండ్రి చేతిలో పడేసి, చూడు అని అన్నాడు. కామయ్య ఆ 3 పావలా కాసుల్ని ఒక మాటు అటు ఇటు తిరగేసి, ఎక్కడివిరా అబ్బి ఇవి అని అడిగాడు. ఎక్కడివేమిటి, పొద్దస్తమానం ఎద్దులా పనిచేసి సంపాదిస్తేను అని దబాయించాడు సోమయ్య. ఇది నీ కష్టార్జితం కాదు అంటూ ఆ 3 పావలాలు మండుతోన్న పొయ్యిలోకి విసిరేశాడు కామయ్య. మర్నాడు శేషయ్యతో కామయ్య ఇలా చెప్పాడు. నువ్వు సంపాదించేదేదో నిజంగా సంపాదించు, ఇవాళైనా గడించుకురారా అని చెప్పాడు. వాడానాడు తల్లికి తెలవకుండానే 1 రూపాయి గదుల పెట్టెలోనుంచి తీసుకుపోయి మిఠాయి దుకాణం మీద మార్చి పావలా పకోడీలకి, జీడిపప్పు పాకానికి ఖర్చు పెట్టి మిగతా 3 పావలా తెచ్చి సంపాదించానంటూ రాత్రి తండ్రి చేతిలో పడేశాడు. క్రిందటి రోజుకు మళ్ళీనే తండ్రి ఆ 3 పావలా కాసులు తిరగేసి మరగేసి, ఇది నీ కష్టార్జితం కాదు, నన్ను మోసగించబోకు అంటూ వాటిని కూడా పొయ్యిలోకి విసిరేశాడు. 3వ నాడు సోమయ్యకి గదుల పెట్టెలో ఏమీ చిక్కలేదు. అంతేకాకుండా తనది కష్టార్జితం కాదని తండ్రికి తెలిసిపోతుంది కూడాను. నిజంగానే గడించి తేవాలని వాడు నిశ్చయించాడు. కాట్రేని కోనలో శనివారం సంత. వాడు సంతకు పోయి మూటాముల్లే మోసి కూలి డబ్బులు ఆర్జించటం ప్రారంభించాడు. చీకటి పడేదాకా మోసిన పావలా పోగవలేదు. మర్నాడు బల్లగాటి వద్దకు పోయి పెట్టే బేడ ఊళ్ళోకి మోసుకోవటానికి ఒప్పుకొని డబ్బు గడించాడు. బలమైన వాడే అయినా సోమయ్యకి శ్రమపడటం అలవాటు లేదు కనుక పెట్టెలు మొయ్యటం అంటే కష్టమే అనిపించింది. కానీ పట్టుదలతో పనిచేశాడు. అయితేం రోజంతా మోస్తే అరణాల కన్నా ఎక్కువ కిట్టలేదు. మర్నాడు కూడా మోస్తే కాని 3 పావలా కూడలేదు. 3 పావలా పోగవటంతో సోమయ్య ఇంటికి వచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. కామయ్య యథాప్రకారం ఇది నీ కష్టార్జితం కాదు అంటూ పొయ్యిలోకి విసిరేయబోతూ ఉండగా, కాని ఈ మాట సోమయ్య 5 వరలో మోస్తరుగా చూస్తూ ఊరుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి పొయ్యిలోంచి పావలా కాసుల్ని గబాగబా పైకి లాగాడు. కామయ్య చిరునవ్వుతో, అబ్బాయి, ఇది నీ కష్టార్జితం. ఇంతకుముందు 2 సార్లు సొమ్ము పొయ్యిలో పారేస్తే నిన్నెవరైనా రవ్వంత బాధించినట్టుగా కూడా అనిపించలేదు. ఎందుచేత అది నీ కష్టార్జితం కాదు కనుక.
కష్టార్జితమైన సొమ్ము మీద ఇలాగే మమకారం ఉంటుంది. ఎవడో గడించి ఇస్తే దాని విలువ తెలియదు. కనుక ఎవడి మానాన వాడు కష్టపడి గడించుకోవాలి అని అన్నాడు. నిజమే నాన్న అన్నాడు సోమయ్య. ఆర్జన విలువ తెలిసిన సోమయ్య కష్టపడి ప్రయోజకుడై తల్లిదండ్రులను సుఖపెట్టి తాను సుఖపడ్డాడు. ఇలా కష్టార్జితం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందైతే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.